నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇంతకుముందు చూసుకుంటే ఎక్కువ మగవాళ్ళలో చూస్తుండేవాళ్ళం. ఇప్పుడు కామన్గా లేడీస్కి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంటే కొంతమంది పీసీఓఎస్ వీటికి కారణం అంటే వెయిట్ ఎక్కువైపోవడం వల్ల పుట్టరు అని చెప్తూ ఉంటారు. అసలు దీనికి సొల్యూషన్ ఏంటి, ఎందుకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి అనేది ఎండి యునాని డాక్టర్ సాజిదా సుల్తానా గారు ఉన్నారు. మేడంతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. హలో అండి. మేడం, అసలు ఎందుకు ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ లేడీస్లో ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య కాలంలో? అసలు ఇన్ఫర్టిలిటీ అంటే సల్తానా లేని ప్రాబ్లం సమస్య ఏంటిదంటే, ఒక సంవత్సరం వరకు నార్మల్గా ట్రై చేసి అసలు ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ లేకుంటే సల్తానా లేమి సమస్య అని అంటాం. దీనికి మొదటి కారణం మెయిన్గా ఈ రోజుల్లో చూస్తున్నది ఏంటంటే లేట్ మ్యారేజెస్. వాళ్ళు చాలా కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేసి 30-32 తర్వాత మ్యారేజ్ చేసుకుంటున్నారు. అది ఫస్ట్ మెయిన్ కారణం. ఇంకా ఏంటంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్, పీసీఓఎస్, ఇంకా ఒబేసిటీ, ఇంకా మనం ఆర్గన్లో పోతే గర్భాశయం అంటే యూట్రస్, ఎండోమెట్రియోసిస్ అనేసి ప్రాబ్లం ఉంటుంది. అది అందులో లైనింగ్ ఎండోమెట్రియల్ థిక్నెస్ ఎక్కువైపోతుంది. ఇంకా మళ్ళీ చూస్తే ట్యూబర్ బ్లాకేజ్, దీనివల్ల కూడా ప్రెగ్నెన్సీ రాదు. ఇంకా మెడికల్ కండిషన్స్కి మనం పోతే హైపోథైరాయిడిజం, డయాబెటీస్, ఇంకా కొన్ని ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయి. సిస్టమిక్ లూపస్ ఎరిథమెటస్ అంటారు. ఇందులో జాయింట్ పెయిన్స్ ఉంటాయి, ఇంకా స్కిన్ మీద ర్యాషెస్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ వల్ల ప్రెగ్నెన్సీ రాదు. దీన్ని సంతానం లేమి సమస్యలు చాలా ఎదుర్కొంటారు లేడీస్. మ్యామ్, ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉండటం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందని అంటారు. మరి అప్పట్లో చాలామంది అంటే మన అమ్మమ్మలు వాళ్ళు కూడా కొంచెం ఓవర్ వెయిట్గానే ఉంటారు, బట్ వాళ్ళు పిల్లల్ని బాగానే కన్నారు. ఇప్పుడు ఎందుకు కనలేకపోతున్నారు? ఆ వెయిట్కి అప్పుడున్న వాళ్ళ వెయిట్కి ఇప్పుడున్న లేడీస్ మహిళలో ఉన్న వెయిట్ చాలా డిఫరెంట్. ఎందుకంటే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, వాళ్ళకు చాలా పని చేస్తారు, యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు ఏంటంటే అసలు లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది. ఒకే చోట ఉంటారు, అక్కడే కూర్చొని తింటారు. దానివల్ల వాళ్ళకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి అనేసి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందులో సిస్ట్లో నీటి బుడుగుల్లాగా ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది. దానివల్ల పీరియడ్స్ సరిగ్గా రావు. వచ్చిన 2 months 3 monthsకి వస్తాయి, 4 months వస్తాయి. అందులో కొంతమందికి ట్యాబ్లెట్స్ వేసుకుంటేనే పీరియడ్స్ వస్తాయి. ఓకే, అసలు ఈ పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ ఎలాంటి వాళ్ళకి వస్తుంది, అసలు ఎందుకు వస్తుంది? లైఫ్ స్టైల్ మెటబాలిక్ డిజార్డర్ ఇది మోస్ట్లీ. పీసీఓడి హార్మోనల్ డిజార్డర్. ఎందుకంటే ఫుడ్ సరిగ్గా తీసుకోరు, స్ట్రెస్ ఎక్కువ, రాత్రులు సరిగ్గా పడుకోరు. మెయిన్ రీజన్ ఇదే పీసీఓడికి. ఓకే మ్యామ్, మరి కొంతమంది నైట్ డ్యూటీస్ చేస్తుంటారు, అలాంటి వాళ్ళకి తప్పదు, నైట్ అనేది స్లీప్ ఉండదు. అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాంటి వాళ్ళైతే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు మొత్తం లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకు ఇన్కమ్ చాలా అవసరం. నైట్ డ్యూటీ వాళ్ళకు కంపల్సరీ. అంటే వాళ్ళు చేంజెస్ చేసుకోవాలి. డేలో ఎలా మనం ఏం చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి అంటే వాళ్ళు నైట్లో ఎలాగైనా పడుకోరు. అయితే మార్నింగ్ వచ్చిన వెంటనే కొంచెం ఫ్రెష్ అయ్యి ఏదైనా కొంచెం లైట్గా తినేసి కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఏదైనా యాక్టివిటీ వాళ్ళకు చాలా అవసరం. ఎందుకంటే నైట్ డ్యూటీ ఒకే చోట ఒక 8 to 10 hours కూర్చొని పనిచేస్తారు వాళ్ళు. అయితే వాళ్ళకి యాక్టివిటీ చాలా అవసరం. ఏదైనా ఇంట్లో కానీ లేకుంటే ఏదైనా జిమ్కి వెళ్ళి కానీ 50 minutes to 1 hour ఎలాగైనా ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళు చేయాలి. ఓకే, ఇలా వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. మ్యామ్, ఇప్పుడు ఆల్రెడీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళకి యునానీలో ఏమన్నా మంచి ట్రీట్మెంట్ ఉందా? వాళ్ళకు మోస్ట్లీ అండి లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి, డైట్ చేంజ్ చేయాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి. వీళ్ళకు ఇలా మంచిగా బెనిఫిట్ అవుతుంది. అయినా కాకపోతే యునానీలో వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ మంచి ట్రీట్మెంట్ ఉంది. ఓకే, మీరు వితౌట్ ఎనీ డౌట్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మ్యామ్, నార్మల్గా ఈ పీసీఓఎస్ అనేది లైఫ్ టైం ఉంటుంది, లైఫ్ టైం మెడిసిన్ తీసుకోవాల్సిందని అంటుంటారు. ఆ ప్రాబ్లమ్ని మొత్తం పూర్తిగా మనం తొలగించుకోవడానికి వేరే ఆప్షన్ లేదా? లేదండి, తొలగించుకోవచ్చు, అలా ఏం లేదు. వాళ్ళకు అదే చెప్తున్నాను కదా, మోస్ట్లీ పీసీఓడి అనేసి లైఫ్ స్టైల్ డిజార్డర్. పీసీఓఎస్ అనేది లైఫ్ స్టైల్ మెటబాలిక్ డిజార్డర్. ఇది ఎందుకు వస్తుందంటే స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్, ఒకే చోట కూర్చొని ఉంటారు, వాళ్ళకు ఫుడ్ సరిగ్గా తీసుకోరు. మెయిన్ ఇదే. అయితే వాళ్ళు యాక్టివ్గా ఉండాలి. వాళ్ళకు దీనివల్ల మూడ్ చేంజెస్ ఉంటాయి. అయితే లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి. అయినా వాళ్ళు మొత్తం డైట్ మంచిగా తీసుకొని లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసిన తర్వాత వాళ్ళకు అసలు ఏం బెనిఫిట్ రావట్లేదు అంటే వాళ్ళు ఎలాగైనా ట్రీట్మెంట్ పోవాల్సిందే. ఓకే, కొంతమంది ట్రీట్మెంట్ తీసుకొని మెడిసిన్ టైంకి వేసుకోకుండా ఉంటారు, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు.
అంటే దానికంటూ ఒక టైమింగ్ ఉంటుంది ఆ మెడిసిన్స్కి, ఎర్లీ మార్నింగ్ వేసుకోవాలి అని చెప్పేసి. అలా నెగ్లెక్ట్ చేసే వాళ్ళు అలా ఓవర్ వెయిట్గా పెరిగిపోతుంటారు. అంటే ఇంకేమన్నా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుందా అలా నెగ్లెక్ట్ చేస్తే? చాలా ఫేస్ చేయాలి ప్రాబ్లమ్స్. ఎందుకంటే వాళ్ళకు ఓన్లీ ఒక ఒబేసిటీ వచ్చేస్తుంది. ఆ ఒబేసిటీ లీడ్స్ టు డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ స్ట్రోక్, హైపోథైరాయిడిజం, హై బ్లడ్ ప్రెషర్, ఈ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి వాళ్ళకు. అయితే ఎలాగైనా వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. మెడిసిన్స్ తీసుకుంటే అది ఎలా వాడాలో ఆ టైం ప్రకారం వాడాలి. కొంచెం ఒక 30 minutes 40 minutes ఇటు అయినా ఏం పర్వాలేదు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే 2 days 3 days కంటిన్యూ తీసుకుంటారు, మళ్ళీ ఒక 1 week 10 days ఆపేస్తారు. అలా చేయొద్దు, ఒక కంటిన్యూగా మెడిసిన్స్ వాడాల్సిందే. ఓకే, మీరు ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయాలి అని చెప్పారు. కొంచెం మీరు ఏమైనా టిప్స్ ఇస్తారా? డైట్ హై రిచ్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, కార్బ్స్ ఎక్కువ తీసుకోవద్దు, బ్యాలెన్స్ డైట్ ఉండాలి, హై ఫైబర్ ఫుడ్. ఎందుకంటే ఆకుకూరలు ఉంటాయి, పాలకూర, ఇంకా ఫ్రెంచ్ బీన్స్ ఉంటాయి. ఇప్పుడైతే అవి లెటిస్ ఉంది, బ్రాకెలీ, ఇలాంటి సలాడ్స్లో యాడ్ చేసుకుని తినొచ్చు. లేకుంటే స్ప్రౌట్స్ ఉన్నాయి. బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. మీరు తింటే అందరూ రొట్టెలు తింటారు, లేకుంటే రైసే తింటారు, పప్పులే తింటారు, అలా ఉండదు. అంత ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్ మిక్స్ ఉన్న డైట్ తీసుకోవాలి ఎలాగైనా. ఓకే మ్యామ్, యునానీ మెడిసిన్స్ అంటే ఎక్కువగా మగవాళ్ళకే అని చెప్పేసి వింటుంటాం బయట. అంటే ఆడవాళ్ళకి కూడా ప్రాపర్ సొల్యూషన్ దొరికే మెడిసిన్స్ ఉన్నాయా యునానీలో? డెఫినెట్లీ ఉన్నాయండి. ప్రతి ప్రాబ్లంకి ఉంది. లేడీస్లో పీసీఓడి ఉంది, పీసీఓఎస్ ఉంది, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఉంది, ట్యూబల్ బ్లాకేజెస్, ఇలాంటి ఫిమేల్ ఇన్ఫర్టిలిటీ మెయిన్లీగా. దీనికి కూడా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ మంచి మెడిసిన్స్ ఉన్నాయి లేడీస్కి కూడా. చాలా అపోహలు ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ మెడిసిన్స్తో, యునానీ మెడిసిన్స్తో. డైట్ ఇది వాడాలి, అది వాడద్దా, ఇది వాడాలా, అది వాడాలా, ఏదైనా వాడకూడదా, అలా ఏం లేదు. మీ డైట్ అనేది మీ ప్రాబ్లమ్ని బట్టి మేము ఇస్తాము. ఓకే, కొన్ని మెడిసిన్స్కి కొంచెం డైట్ ఉంటుంది, అంత రిస్ట్రిక్టెడ్ డైట్ ఏమి ఉండదు. ఓకే, చాలా ఈజీగా వాడచ్చు. మ్యామ్, నార్మల్గా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్కి ఇప్పుడు డయాబెటీస్ని తీసుకుంటే దానికంటే అలోపతి కొన్ని మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. కొన్ని కేసెస్లో డాక్టర్స్ చెప్తుంటారు మీరు ఇది వాడినప్పుడు వేరే మెడిసిన్స్ ఏమీ తీసుకోకండి, ఇలాంటివి కొన్ని సజెషన్ చేస్తూ ఉంటారు. అలా అలోపతి తీసుకుంటున్న వాళ్ళు సేమ్ మన యునానీ వేరే ప్రాబ్లం కోసం మీ దగ్గరకు వచ్చినప్పుడు యునానీ మెడిసిన్స్ తీసుకోవచ్చా సేమ్ టైంలో? తీసుకోవచ్చండి. ఎందుకంటే థైరాయిడ్ పేషెంట్స్ ఉన్నారు, షుగర్ పేషెంట్స్ ఉన్నారు, అలాగే హార్ట్ పేషెంట్స్ కూడా ఉంటారు. ఆ మెడిసిన్స్ వాడుతూ యునానీ మెడిసిన్స్ కూడా వాడచ్చు. ఓకే, ఇంగ్లీష్ మెడిసిన్తో పాటు 10 to 15 minutes గ్యాప్ ఇచ్చి మా యునానీ మెడిసిన్స్ వాడచ్చు. ఓకే మ్యామ్, విన్నారు కదా డాక్టర్ సాజిదా సుల్తానా గారు ఎంత వివరంగా మనకు వివరించారో. మీలో ఏమైనా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటే కింద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. మ్యామ్ చాలా మంచి వివరణ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.